హలో గైస్, మనకి ఐక్యూ వచ్చేసి ఐక్యూ జెడ్ ప్రో 5 అనేది లాంచ్ చేసింది. ఇది గైస్ మనకు ఈ బడ్జెట్‌లో ది బెస్ట్ మొబైల్ అనుకోవచ్చు మనకు. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ప్లస్ 64 ఎంపీ ఆరా కెమెరాతో వస్తుంది గైస్ మనకు. ఆరా లైటింగ్‌తో వస్తుంది. దీంట్లో మనకు ఫీచర్స్ గానీ, ప్రైస్ గానీ చాలా బెస్ట్ ఉంది గైస్ మనకి ఈ బడ్జెట్‌లో వచ్చేసి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఐక్యూ జెడ్ ప్రో 5కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ జెడ్ ప్రో 5కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే మెయిన్ దీంట్లో మనం డిస్ప్లే గైస్ మనం మాట్లాడుకునే ఫీచర్ వచ్చేసి దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో మనకు 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ప్లస్ కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది గైస్ మనకు. ఈ బడ్జెట్ స్లిమ్మెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు మనకు వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఇది గైస్ మనకు వెయిట్ వచ్చేసి 175 గ్రామ్స్ ఉంటుంది మనకు. లైట్ వెయిట్ ఉంటుంది, దాంతోపాటు కర్వ్ డిస్ప్లే కూడా వస్తుంది మనకు. స్లిమ్ కూడా ఉంటుంది కదా మనకు. మొబైల్ ఎక్కువ తిన్ ఉండదు మనకు. స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మొబైల్ వచ్చేసి ఇది. దాంతోపాటు ఇది డిస్ప్లే కూడా మనకు కర్వ్ డిస్ప్లే. ఇది 1300 నిట్స్ దాకా బ్రైట్నెస్ వస్తుంది మనకు. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. ఇది మనకి ఎక్స్పీరియన్స్ కానీ, మన మూవీస్ కానీ, గేమ్స్ ఆడేటప్పుడు మన డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్గా దీంట్లో మనము కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో కెమెరా వచ్చేసి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా దీంట్లో మనకు. ఇది 64 ఎంపీ ఓఎస్ కెమెరాతో వస్తుంది మనకు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా ఇది. దీంట్లో మనకి స్పెషాలిటీ ఏమంటే దీంట్లో వచ్చేసి మనకు ఆరా లైటింగ్ వస్తుంది కదా మనకు. బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 64 ప్లస్ 2 ఎంపీ డెప్త్ కెమెరా. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి ఓఎస్ సపోర్ట్తో వస్తుంది మనకు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా. దాని పక్కనే కదా మనకు ఆరా లైటింగ్ అనేది ఉంటుంది. మనకు ఆల్రెడీ V27లో అనేది యూజ్ చేసినారు కదా మనకు ఆరా లైటింగ్. మామూలుగా మన ఫ్లాష్ లైట్ అనేది కాదు మనకు. ఆరా లైటింగ్ అంటే మొత్తం మనకి రౌండ్ సర్కిల్లో వస్తుంది లైట్ అది. దానివల్ల మనకు యూజ్ ఏంటంటే కదా మనకు మీరు నైట్ టైం ఫొటోస్ కానీ వీడియోస్ తీసేటప్పుడు మనకు చాలా బాగా వస్తాయి మనకు. నార్మల్ టార్చ్ తీసే ఫొటోస్ కన్నా మనకు ఆరా లైటింగ్ వల్ల ఉండే ఫొటోస్ అనేది చాలా నీట్గా వస్తాయి మనకు. ఎక్కువ డిస్ట్రాక్షన్ అని ఉండవు మనకు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నైట్ టైం అనేది చాలా బెస్ట్ వస్తాయి మనకు ఆరా లైటింగ్ వల్ల. దీంట్లో మనకు కెమెరాకి సంబంధించిన ఫిల్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా మనకు. పోర్ట్రేట్ మోడ్ కానీ, డిఎల్ వీడియో కానీ. మనకు ఓవరాల్ కెమెరా క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది కదా మనకు. మనకి మెయిన్ దీంట్లో స్పెషల్ వచ్చేసి మనకు ఆరా లైట్ అనమాట. దానివల్ల మనకు ఫోటోగ్రాఫ్ అనేది ఇంకా చాలా ఇంప్రూవ్ ఉంటుంది మనకు. ఆరా లైటింగ్ వల్ల కెమెరా అనేది ఇంకా చాలా బాగా వస్తాయి కదా మనకు. నైట్ టైం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ. ఇది మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఆరా లైటింగ్ వల్ల. నెక్స్ట్గా దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 కదా మనకు. ఇది వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ మనకు. ఇదే ఫస్ట్ మొబైల్ మనకి ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనము స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 782తో కంపేర్ చేయొచ్చు మనకు 5Gతో. స్నాప్డ్రాగన్ 765 కానీ 782 కానీ ఆ రేంజ్లో ఉంటుంది మనకు ప్రాసెసర్. ఇది ఒక మిడ్ రేంజ్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. ఇది మనకి గేమింగ్కి కానీ, నార్మల్ డే టు డే టాస్క్స్ కానీ మనకి ఎలాంటి ల్యాగ్ కానీ ఇబ్బంది ఏమి ఉండదు. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కదా మనకు. పబ్జి, ఫ్రీ ఫైర్ మనకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్లు కూడా వస్తుంది. దీంట్లో కలిసి మనకు గేమింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి మనకు. మోషన్ కంట్రోల్ కానీ, ఇట్లా మనకు డిస్ప్లే మీద టచ్ చేస్తే పైన ఫైర్ చేయడం కానీ, లేకుంటే వాయిస్ చేంజర్ కానీ కొద్దిగా మనకు గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి మనకు దీంట్లోన గేమింగ్ మోడ్లో. ఇది మీరు గేమింగ్ కోసం కూడా తీసుకొచ్చి వేసి మనకి ఈ బడ్జెట్లో. ఓవరాల్ వచ్చేసి మనకు అన్ని ఫీచర్స్ అనేది కవర్ చేసింది. నెక్స్ట్గా దీంట్లో మనము బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 4600 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది మనకు. ఇది బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఓకే అని చెప్పొచ్చు కదా మనకు. ఎందుకంటే ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా తక్కువగానే వస్తుంది. అయినా కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కవర్ చేసినారు మనకు. ఓవరాల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకు బాగున్నాయి కదా ఈ బడ్జెట్లో. మనకు మొబైల్ అనేది ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. ఇంట్లో వచ్చేసి మనకు మొత్తం 2 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి స్కై బ్లూ టైప్లో ఉంటుంది మనకు. మొత్తం 2 కలర్స్ వస్తాయి మనకి. దీంట్లో వచ్చేసి స్కై బ్లూ కలర్ అనేది కొద్దిగా చాలా బాగుంటుంది మనకు లుక్ పరంగా కానీ. మనకి వచ్చేసి స్కై బ్లూ అనేది బాగా నచ్చింది కలరు. ఇవే కదా మనకు దీంట్లో ఉన్న ఫీచర్స్ వచ్చేసి మనకు. ఇప్పుడు దీంట్లో మనం మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకు డిస్ప్లే కదా ఇది వచ్చేసి 120 హెచ్ఎస్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ కెమెరా మనకు 64 ఎంపీ ఓఎస్ కెమెరా వస్తుంది మనకు. అది కూడా మనకు ఆరా లైట్ సెటప్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసి మనకు. ఈ 4 ఫీచర్స్ అనేది చాలా బాగున్నాయి దీంట్లోన. దీంట్లో మనకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే కదా మనకు. కర్వ్ డిస్ప్లే అనే డిజైన్ మనకు చాలా బాగున్నాయి. ప్రాసెసర్ కూడా ఈ బడ్జెట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే కదా మనకి ఇది 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 24,000 రూపీస్ కదా మనకు. 24,000 రూపాయలు.
8 GB 128. మన నెక్స్ట్ వచ్చేసి 8 GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి 25,000 రూపాయలు గైస్ మనకు 1000 రూపీస్ డిఫరెన్స్ అన్నమాట. 8 128 వచ్చేసి 24, 8256 వచ్చేసి 25,000 రూపీస్. మనకి దీని మీద ఆఫర్ కూడా ఉంది కదా మనకు, బ్యాంక్ ఆఫరు. మీకు 2,000 రూపాయల దాకా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీ దగ్గర ఎస్బీఐ కానీ లేకుంటే హెచ్డిఎఫ్సి కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 2,000 రూపీస్ దాకా ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు మొబైల్ వచ్చేసి 22,000 పడుతుంది కదా మనకు. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 24,000 రూపాయలు కదా. మనకి 2,000 రూపాయలు కార్డ్ అప్లై చేస్తే అప్పుడు 22,000కే మనకు ఐక్యూ జెడ్ ప్రో వస్తుంది. ఈ బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకు. మనకి ఇదే బడ్జెట్లో రియల్మీ 11 ప్రో కూడా ఉంది కదా మనకు. దానికి దీనికి కంపేర్ చేస్తే మనకు ఐక్యూ జెడ్ ప్రోనే కొద్దిగా బెటర్ ఉంటుంది. మనకు ప్రాసెసర్ పరంగా వచ్చేసి ఐక్యూ జెడ్ ప్రోనే కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది మనకు. ఎందుకంటే కొద్దిగా దానికన్నా మంచి ప్రాసెసర్ అది. కెమెరాలో కూడా మనకు 6 రేటింగ్ ఉంటుంది కాబట్టి మనకు ఫొటోస్ ఇంకా బెటర్ వస్తాయి కదా మనకు రియల్మీ 11 ప్రో కన్నా. మనకు ఆల్మోస్ట్ డిజైన్ వచ్చేసి రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. రెండు కర్వ్ డిస్ప్లే మొబైల్స్ కదా మనకు. రియల్మీలో కొద్దిగా యాడ్స్ కానీ యూఐ కొద్దిగా బ్లోట్వేర్ ఎక్కువ ఉంటుంది. మనకి ఐక్యూలో అట్లా ఏమి ఉండదు మనకు, సింపుల్ అండ్ క్లీన్ ఉంటుంది ఐక్యూ వచ్చేసి. దాంతోపాటు కలిసి మనకు ఐక్యూలో వచ్చేసి ఐక్యూ వచ్చేసి అప్పుడప్పుడు కలిసి మంత్లో ఒకసారి వచ్చి మనకు ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకు ఫ్రీ పౌచ్ ఇవ్వడం కానీ లేకపోతే ఫ్రీ క్లీనింగ్ చేయడం కానీ ఇలాంటి కొద్దిగా స్కీమ్స్ అనేది ఉంటాయి మనకు ఐక్యూలో ఆఫర్స్. మనకు మంత్లీలో అప్పుడప్పుడు ఇస్తుంటాం. మన సర్వీస్ సెంటర్ పోతే ఫ్రీ చెకప్ అండ్ ఫ్రీ క్లీనింగ్ ఇట్లాంటి ఫెసిలిటీస్ అనేది ఐక్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి రెండింటికి కంపేర్ చేస్తే నాకు వచ్చేసి ఐక్యూ జెడ్ ప్రోడక్ట్ బాగా నచ్చింది కదా మనకు. ప్రైస్ కూడా మనకు తక్కువకే వస్తుంది మనకు. మీరు ఒకవేళ కార్డు పడితే 22,000 రూపాయలకి వస్తుంది. 2,000 రూపాయలు ది బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది చాలా బాగుంది కదా, ఫీచర్స్ కానీ ప్రైస్ కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీరు రియల్మీ 11 ప్రో లేకుంటే ఐక్యూ జెడ్ ప్రో అంటే ఐక్యూ జెడ్ ప్రోనే బాగుంటుంది మనకు దీంట్లో వచ్చేసి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.